ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పర్సూ ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా అండి. ఈ రెసిపీ వచ్చేసి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏదైనా వెరైటీగా టేస్టీగా ప్రిపేర్ చేయాలన్నా కూడా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు వరకు ఓట్స్ అనేవి వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఓట్స్ అనేవి మాడిపోతాయి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఓట్స్ అనేవి వేగిపోయాయి. సో అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువగా తినని వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసి లో ఫ్లేమ్లో కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసి వేయించుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు జీడిపప్పు అనేది ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చిలుకలు, అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి అల్లం కూడా వేసి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది సన్నగా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అనేవి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి, ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన ఫ్రెంచ్ బీన్స్, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు క్యాప్సికమ్, 3 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీ అనేది వేస్తున్నాను. బఠానీ అనేది ఒక 3 to 4 అవర్స్ నానితే సరిపోతుందండి, ఎక్కువగా నానవసరం లేదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ముక్కలన్నీ కూడా బాగా వేగిపోయాయి. అంతేకాకుండా బఠానీ కూడా బాగా ఉడికిందండి. ఇక్కడ నాకు ఒక 4 to 5 మినిట్స్ పట్టింది ఉడకడానికి. ఇవి బాగా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 కప్పు ఓట్స్కి 1.5 కప్ వరకు వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఎసరు అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఎసరు అనేది బాగా మరిగిన తర్వాత మాత్రమే ఓట్స్ అనేవి వేసుకోవాలండి. చూసారు కదా, ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి ఓట్స్ అనేవి వేస్తున్నాను. ఓట్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే మొత్తం అంతా కూడా గడ్డ కట్టేస్తుంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో 1 చేతి వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసి మూత పెట్టుకొని సిమ్లో ఉంచే మొత్తం అంతా కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అంటకట్టేస్తుంది. చూసారు కదా, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఉప్మా అనేది ఇలా మొత్తం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, ఉప్మా అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేకాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోయింది. సో మీరు కూడా హెల్తీగా ఏదైనా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కదండి, ఈవినింగ్ స్నాక్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.